పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ గట్టి కౌంటర్ ఇచ్చిందన్నారు వింగ్ కమాండర్ జగన్మోహన్ రాజు మంతెన. దేశం మొత్తం ఈ మెరుపు దాడులను స్వాగతిస్తోందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో దౌత్యపరంగా పాకిస్తాన్ను ఒంటరి చేయడంలో భారత్ విజయం సాధించిందంటున్న జగన్మోహన్ రాజుతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా భారత్ పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది. పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో 9 ఉగ్రవాద స్థావరాలపై ఈ సర్జికల్ స్ట్రైక్ను నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు 80 మంది వరకు టెర్రరిస్టులు హతమైనట్లు మనకు సమాచారం అందుతుంది. ఈ సర్జికల్ స్ట్రైక్ సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి వింగ్ కమాండర్ జగన్మోహన్ రాజు మంతెన మనతో మాట్లాడడానికి ఉన్నారు. సార్, భారత్ చేపట్టిన ఈ సర్జికల్ స్ట్రైక్ను ఏ విధంగా చూస్తారు? ఈ లాస్ట్ 22వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు మనం కాన్స్టెంట్లీ ప్రతి ఒక్కళ్ళు ఎవరి ఊహాగానంలో ఉన్నాం. మనం ఇలా అవుతుంది, అలా అవుతుంది, ప్రపంచం అంతా కూడా వెయిట్ చేస్తూ ఉంది మనం ఏం చేస్తామో అనేది. ఇవాళ పొద్దున్నే ఆ క్రిటికల్ టైంలో 145కి స్ట్రైక్స్ ఏదైతే అయినాయో ఎక్స్ట్రాడినరీ స్ట్రైక్స్ అండి. ప్రిసిషన్ సెలెక్టెడ్గా లష్కర్ హెడ్ క్వార్టర్సు, జైషే మొహమ్మద్ హెడ్ క్వార్టర్సు ప్లస్ వాళ్ళ ఇంపార్టెంట్ స్థావరాలు మన ఇంటెలిజెన్స్ ప్రకారం ఏదైతే ఉన్నాయో 9 స్థావరాలని గట్టిగా కొట్టారు. అది కొట్టడం, అలా అవ్వటం, దాన్ని వాళ్ళే రికార్డ్ చేసుకొని వాళ్ళే పబ్లిష్ చేయటం, ఇట్ ఈస్ అన్ అమేజింగ్ అచీవ్మెంట్ బై అవర్ ఫోర్సెస్. టెర్రరిస్ట్ క్యాంప్స్, టెర్రరిస్ట్ బేస్, టెర్రరిస్ట్ హెడ్ క్వార్టర్స్నే కొట్టాము. ఎక్కడ కూడా వాళ్ళ మిలిటరీ బేసెస్ని మనం టచ్ చేయలేదు. మనం ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ లాస్ట్ 14 days ప్లస్ నుంచి వాళ్ళు కంటిన్యూస్గా అక్రాస్ ద సీజ్ ఫైర్ లైన్ దే హ్యావ్ బీన్ వైలేటింగ్ ఇట్. సీజ్ ఫైర్ అగ్రిమెంట్స్ వైలేట్ చేశారు. కంటిన్యూస్గా స్మాల్ ఆర్మ్స్ ఫైర్, మోటార్స్, ఆర్టిలరీతో సహా మన సివిలియన్ ఏరియాస్ని టార్గెట్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు. అయినా సరే మనం చాలా బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తా సమన్వయంగా ఈ స్పెసిఫిక్ టార్గెట్స్ని కొట్టాం. మనం ఇక్కడ కూర్చొని వీ కెనాట్ డిసైడ్ వాట్ ద మిలిటరీ అండర్స్టాండ్స్, వీ కెనాట్ డిసైడ్ వాట్ ద పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ అండర్స్టాండ్స్. అట్ ద హయ్యెస్ట్ లెవెల్ ప్రైమ్ మినిస్టర్ గారు చాలా క్లియర్గా నేతృత్వంతో ప్రతి ఒక్కళ్ళని పిలిచి మాట్లాడి ఒక డెసిషన్ తీసుకున్నారు. ఆ డెసిషన్ మనం ఈరోజు చూసాం. దాన్ని మనం వీ షుడ్ ఈ దేశ నాగరికులుగా, ఈ దేశ పౌరులుగా మనం అప్రిషియేట్ చేయాల్సింది. ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయ్యింది. అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ని ఏకాకిగా నిలబెట్టడంలో భారత్ విజయం సాధించింది అనుకోవచ్చునా సార్? ఎప్పుడూ లేని విధంగా డెఫినెట్లీ సపోర్ట్ మన వైపు 100% ఉందండి. మన ఇంటర్నేషనల్ రిలేషన్స్ టుడే అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ యాజ్ వెల్ యాజ్ ద ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఈజ్ ఎట్ ద పీక్. మీరు ఎక్కడైనా చూడండి, ఇంత స్ట్రాంగ్గా, ఇంత ఎంఫాటిక్గా మన పొజిషన్ ఏంటి అనేది చాటిచ్చింది ఇదే మొదటిసారి అంటే ఐమ్ టాకింగ్ అబౌట్ లాస్ట్ 5-10 yearsలో మన ఎంటైర్ ప్రొజెక్షన్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ స్టేజ్ మీద పూర్తిగా మారిందండి. పెహల్గాంలో పాకిస్తాన్ ఉగ్రవాదుల అండతో ఏదైతే ఒక దుశ్చర్యకు పాల్పడిందో దానికి తగిన విధంగా భారతదేశం తగిన బుద్ధి చెబుతుందని, దీన్ని ప్రతి భారతీయుడు కూడా స్వాగతిస్తున్నారని, అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ ఏకాకిగా చేయడంలో కానీ భిన్న ధ్రువాలుగా ఉన్న అమెరికా అలాగే రష్యా కూడా భారత్కు మద్దతు తెలపడంలో భారతదేశ తాలూకా ప్రతిష్ట మరింత పెరిగిందని వింగ్ కమాండర్ మంతెన జగన్మోహన్ రాజు గారు చెప్తున్నారు. కెమెరామెన్ అప్పలరాజుతో నాయుడు, విశాఖపట్నం నుంచి.